కళ్ళ ముందు ప్రతిరోజు కనబడుతున్న ప్రతి మరణం మనతో మాట్లాడుతోంది. మౌనంగా మన ముందు కనిపించే మరణం అన్నది కూడా మనతో మాట్లాడుతూ ఉంటుంది. మరణం మాట్లాడుతుంది. మాట్లాడే మరణంతో మనము మాట్లాడాలి. ప్రలాపం ఎక్కడుంటుంది? మరణము జరిగిన ఇంటిలో ఉంటుంది. జ్ఞానుల మనస్సు అక్కడ ఉంటుంది. జ్ఞానుల మనస్సు. ఎందుకు? జ్ఞానులు మాట్లాడుతున్న మరణాన్ని చూస్తారు. మాట్లాడుతున్న మరణము చెప్పే బోధను వింటారు. మరణం ఎలా మాట్లాడుతుందని ఆలోచించకండి. ఏ ఇంటిలో ఏ మరణము సంభవించినా అక్కడికి వెళ్ళి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే ప్రాథమికమైన విషయం. ఓహో, ఎవడొచ్చినా భూమి మీదకి వెళ్ళిపోవాలి అన్నమాట. వెళ్ళిపోవలసిందే అన్నమాట. ఉండిపోయే లోకం ఇది కాదన్నమాట. ఉండాలనుకున్నా ఉండిపోయే అవకాశం లేదన్నమాట. నా కళ్ళ ముందు ఈరోజు కుప్పకూలిపోయిన సోదరుడో సోదరి, ఈయనొక్కడే కాదు, ఈవిడొక్కతే కాదు, ఏదో ఒకరోజు నేను ఆ స్థితిలోకి వస్తానని మరణము నీకు నాకు గుర్తు చేస్తోంది. అలాంటివి చూసినప్పుడు మనం అనుకోవాలి, ఈ లోకం నాది కాదు కదా, ఈ లోకం నాది కాదు కదా. అందుకే వెళ్ళమంటున్నాడు, మరణము జరిగిన ఇంటికెళ్ళు. మరణము జరిగిన ఇంటికి వెళితే నీకు వాస్తవాలు తెలుస్తాయి. ఏమిటా వాస్తవం? ఈ భూమి నీది కాదని, నువ్వు ఉండేవాడివి కాదని, నీవు వెళ్ళవలసిన వాడివని, లోకులందరూ పోవలసిన మార్గం, దాని పేరే మరణం. మరణం అంటే ముగింపు అనుకుంటోంది సమాజం. కానీ మరణం అంటే ముగింపు కాదు నాయనా సొలొమోనా. ఇది లోకులందరూ పోవలసిన మార్గము నాయన, మార్గం. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. ఇది మార్గం. మరణాన్ని ఎప్పుడైనా మనం మార్గం అనుకున్నామా? గేట్, ద్వారం. ఆ ద్వారం గుండా వెళితే మరొక చోటు మనకు కనబడుతుంది. కానీ ఆ ద్వారము గుండా వెళ్ళే లోగా ఆ మరణమన్న గీత దగ్గరికి రాకముందే బతికున్నప్పుడు తెలుసుకోవాల్సిన సత్యాలు కొన్ని ఉన్నాయి. అది బతికున్న ప్రతి మనిషి తెలుసుకోవాలి. బతికున్న ప్రతి మనిషి ఉదయాన్నే లేచి తనను చూసుకుంటూ చెప్పాలి, నేనొక పరదేశిని. నువ్వు పరదేశివి అని నీకు గుర్తుంటే, నీ ఒక యాత్రికుడవు అని నీకు గుర్తుంటే, ఏది కనబడినా అది కావాలన్న ఆలోచన నీకు రాదు. ఏది కనబడినా అది కావాలన్న కోరిక నీకు పుట్టదు. ఈ భూమే మనది కాదన్నప్పుడు భూమి మీద ఏదీ మనము కావాలన్న కోరిక పుట్టదు. వాస్తవము తెలిస్తే మన కళ్ళ ముందు మన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళందరితో మనకు సంబంధాలు ఉన్నాయి. ఒకరిని అమ్మ అంటున్నాం, ఒకరిని నాన్న అంటున్నాం, ఒకరిని భర్తగా చూస్తున్నాం, ఒకరిని భార్యగా చూస్తున్నాం, కుమారుడిగా, కుమార్తెగా, తాతగా, అమ్మమ్మగా, నానమ్మగా ఎన్నో సంబంధాలు మనకున్నాయి భూమి మీద. మామయ్యలున్నారు, బాబాయిలున్నారు, అత్తమ్మలున్నారు, చిన్నమ్మలున్నారు, పెద్దమ్మలున్నారు. ఇవన్నీ మన మధ్య ఉన్న సంబంధాలు. కానీ ఈ సంబంధాలను కలుపుకుంటూ వచ్చిన మనం అనుబంధాలన్నిటినీ తెంచుకొని వెళ్ళిపోతాం ఏదో ఒకరోజు. అలా మన వాళ్ళు, మన కుటుంబీకులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు మన కుటుంబాల్లో మనం అనుభవిస్తున్నాం. అలా వారు మరణించినప్పుడు వారి పార్థివ దేహం మన ముందు ఉండగా, ఈ రోజైనా పార్థివ దేహంతో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తే కొన్ని జ్ఞానవంతమైన ప్రశ్నలు పుడతాయి. కుప్పకూలిపోయిన ఆ శరీరాన్ని,
కుప్ప కూలిపోయిన పార్థివ దేహాన్ని మనం చూసినప్పుడు మౌనంగా కొద్దిసేపు ఆ దేహంతో మనం మాట్లాడితే, వెళ్ళిపోయిన ఆ వ్యక్తిని, కూలిపోయిన శరీరాన్ని కాదు, వెళ్ళిపోయిన ఆ వ్యక్తిని, ఎవరు నీవు? ఈ ఆకారాన్నే నేను నాన్న అన్నాను, ఈ ఆకారాన్నే అమ్మ అన్నాను, ఈ ఆకారాన్నే తాత అన్నాను, ఈ ఆకారాన్నే కొడుకు అన్నాను, కూతురు అన్నాను. కానీ కుప్ప కూలిపోయిన ఈ ఆకారాన్ని సమాధి చేసి ఇంటికొచ్చి ఆ వెళ్ళిపోయిన వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాం. మనం వెళ్ళిపోయింది ఎవరు? మనం పాతింది ఎవరిని? వెళ్ళిపోయింది ఎవరు? మనం పాతి పెట్టింది ఎవరిని? వెళ్ళిపోయింది ఎవరు? వెళ్ళిపోయినది ఆత్మ అయితే కుప్ప కూలిపోయింది ఏంటి? వెళ్ళిపోయిన ఆత్మతో కాసేపు మాట్లాడదామా? మనం ప్రేమించిన వాళ్ళు ఒకవేళ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటే వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ మధ్య కాలంలో మీ కుటుంబంలో మీరు ఎవరినైనా కోల్పోయి ఉంటే, కోల్పోయిన కుటుంబీకులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మౌనంగా కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడండి. వారి సమాధి కార్యక్రమాలు మీకు గుర్తే ఉండే ఉంటాయిగా, వారి అంత్యక్రియల దృశ్యం మీకు ఇంకా గుర్తుంటుందిగా. ఆ దృశ్యాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మీరు పాతి పెట్టిన పార్థివ దేహంతో ఒక్కసారి మాట్లాడండి మీ మనసులో. ఒకరోజు నేను అలా మాట్లాడాను. మాట్లాడితే కొన్ని ఆలోచనలు వచ్చాయి, మాట్లాడితే కొన్ని ప్రశ్నలు వచ్చాయి, ఆ ప్రశ్నలకు సమాధానాలు కూడా దొరికాయి. వెళ్ళిపోయిన ఆత్మతోనూ మాట్లాడాను. వెళ్ళిపోయిన ఆత్మతో మాట్లాడుతూ మౌనంగా నా మనసులో, నా తండ్రి కావచ్చు, నా తండ్రి కావచ్చు, నా తండ్రికి తల్లి కావచ్చు, ఎవరైనా సరే మన వాళ్ళను మనము కోల్పోయితే వెళ్ళిపోయిన వారితో మాట్లాడగలిగితే జ్ఞానవంతులుగా వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఈ మృతదేహం గురించి వాళ్ళని అడుగుదాం. నువ్వు దాల్చిన దేహం మన్నే కదా, అందుకే మంటిలోకి వెళ్ళిపోతుంది. నువ్వు దాల్చిన దేహం మన్నేగా, విడిచినది ఇప్పుడు బొమ్మేగా, నువ్వు లేనిదే ఎవ్వరికి ఇప్పుడు వద్దుగా. అసలోడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ బొమ్మను పాతేస్తున్నాం మనం. అంటే ఇది బొమ్మనా? ఈ బొమ్మకేనా మనం నమస్కారం పెట్టింది? అవును మరి. ఈ బొమ్మకేనా మనం దండేసింది? అవును మరి. ఈ బొమ్మేనా కదిలింది? కదిలినది ఆకారమా? అవును. మరి కదిలించింది ఎవరు? శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది. అంటే ఆత్మలం మనం. కదిలినది ఆకారమేగా, కదిలించినది ఆత్మేగా. మనము లేనిదే ఎవ్వరికి బొమ్మలొద్దుగా. ఆత్మ బయటికి వెళ్ళిపోగానే ఇంటి నుంచి పంపేస్తున్నాం ఆ ఆకారాన్ని. అద్దె ఇంటిని ఖాళీ చేసినట్టు, అద్దె ఇంటిని విడిచిపెట్టి ఇంటిని ఖాళీ చేసినట్లు ఉన్న ఊరినే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా ఆ వ్యక్తిని అడుగుదాం, ఎవరు నీవు? మరణంతో మనం మాట్లాడాలి, మరణ సందర్భంతో మనం మాట్లాడాలి. బైబిల్ తెలిసిన వాడు ఇంకా ఏం ఆలోచిస్తాడో చెప్పనా? ఆ వెళ్ళిపోయిన ఆత్మతో ఇంకొక ప్రశ్న అడుగుతాడు. పరిశుద్ధ దేవుడు కదా నిన్ను పంపింది, పరిశుద్ధంగా బ్రతకమన్నాడుగా, అందుకే కదా నీకు ఈ వాక్యం ఇచ్చింది. నిన్ను నువ్వు పరిశుద్ధంగా పెట్టుకోవాలని నీకు వాక్యం ఇచ్చాడు. అలా పెట్టుకునే వెళ్ళిపోయావా అని వెళ్ళిపోయిన ఆత్మను అడగాలి. కేవలం ఆ వాక్యాన్ని నాకు నేను ఉపయోగించుకోవడం కాదు, అపవాది బారిన పడిన వారిని రక్షించుటకే కదా నిన్ను పంపాడు దేవుడు. అందుకే కదా ఆయుష్ నీకు ఇచ్చాడు, అందుకే ఉపయోగించుకున్నావు ఈ ఆయుష్ని. దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ కల్మషాన్ని అంటించుకోక పరిశుద్ధుడిగా బతికి విజయుడిగానే వెళ్ళిపోయావా అని మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆత్మలతో మనం మాట్లాడగలం ఈ రాత్రి.
నన్ను ప్రేమించేవారు వెళ్ళిపోయింటే వారితో ఒకవేళ నేను మాట్లాడాలనుకుంటే మనకు అలవాటు ఉంటుంది, మనకు తెలియదు, గుర్తు రావట్లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన మనల్ని ప్రేమించే వారితో మనం మాట్లాడతామే? నాన్న, అమ్మా, తాతయ్య, అమ్మమ్మ, నువ్వు విజయుడిగానే నిలిచావా దేవుని ఎదుట? ఇక్కడ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు, కానీ ఈరోజు ఆత్మగా నీ పరిస్థితి ఎలాగుందని ఒక్కసారి వెళ్ళిపోయిన ఆత్మలతో మనం మాట్లాడదాం. అలా విజయుడిగా నిలిచింటే సంతోషమే. లేదంటే నీ రాక కారణం తెలియక నీవు, సొంత దేశమే ఎరుగక నీవు, పరలోకం కదా మన సొంత దేశం, నీ రాక కారణం తెలియక నీవు, సొంత దేశమే ఎరుగక నీవు ఉన్న గూటినే సొంత గూడు అనుకున్నావేమో. అలా ఏమైనా జరిగిందా? అదొక భయం. మళ్ళీ లోకమాయనే ప్రేమించి అపవాది దెబ్బకు బలి అయిపోయి వేదనలోనికి ధనవంతునిలా జారిపోయి ఇప్పుడు చూసినట్టుగా లాజరు పొందిన నెమ్మదిని పొందలేక ఒకవేళ ఓడిపోయావా నాన్న, ఓడిపోయావా తల్లి, ఓడిపోయావా తాతయ్య, వాక్యము తెలిసిన వాడు ఈ ఆలోచనలు చేస్తాడు. ఎవరు నీవన్న సంగతి నీకు తెలిసే వెళ్ళిపోయావా? ఎవరు నీవన్న సంగతి తెలియకుండానే ఈ శరీరంలో బ్రతుకుతూ ఆ శరీరం గురించి ఆలోచిస్తూ 24 గంటలు ఈ శరీరానికి ఏం పెట్టాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి అని దీని గురించి ఆలోచించి ఒకవేళ నువ్వు మోసపోయి ఆత్మను నీవు అన్న సంగతి అసలు ఎరుగక నీవు ఒకవేళ చచ్చిపోయావేమో.